లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదు. తీసుకుంటే అంబటి రాంబాబు గారి ఇష్యూలో అతను చాలా హోందాగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇంటి మీద దాడి చేసి అసలు అగ్గి పెట్టేయడం ఏంటండి? అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా? శాంతి భద్రతలు కాపాడరా? అది ఘోరంగా పోలీసుల సమక్షంలో కార్యకర్తలందరూ కూడా వెళ్ళి ఆ విధంగా చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండే పరిస్థితి మనం ప్రతి సందర్భంలో కూడా చూసాం. ఆ జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా ఆ విధంగానే దాడి చేయడం జరిగింది. చూస్తే ఇంట్లో మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా చంపేస్తారా? ప్రతిపక్ష నాయకులు అయితే చాలు చంపేయడమేనా పని? అసలు ఇవన్నిటికీ కారణం నాకైతే ఒకటే అర్థమవుతుంది. 3 కారణాలు. ఒకటి, తిరుపతి లడ్డు విషయంలో సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. రెండోది, గీతం భూముల విషయంలో 5,000 కోట్ల భూదోపిడీకి గీతంలో యాజమాన్యంగా ఉన్న ఈ విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చేస్తూ ఉన్నారు. దానివల్ల తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. మూడో విషయం ఏంటంటే, అరవ శ్రీధర్ అనే జనసేన ఎమ్మెల్యే ఎంత చండాలమైన పనులు చేశాడో మనందరం చూసాం. ఏకంగా అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్స్ చేస్తూ ఉండే పరిస్థితి. అంటే ఈరోజు ప్రజాస్వామ్యానికి అలాగే ఈ పదవులకి వీళ్ళు విలువ లేకుండా చేసేశారు. ఈ వ్యతిరేకతని, ప్రభుత్వం మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయడంలో భాగంగా ఇలాంటి దారుణమైన పనికి వీళ్ళు పూనుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది. అందుకు ఏం ఆన్సరో చెప్పలేక ఇలా దౌర్జన్యాలకు దిగుతూ ఉండే పరిస్థితి. మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దాడులు చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల మీద ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. వీటికి సమాధానం చెప్పాలి. ప్రజల్లో వీటి మీద, ఈ అంశాల మీద వ్యతిరేకత వచ్చింది, ఈ 3 అంశాల మీద. దీని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే ఏకంగా మీరు తప్పుడు తనంగా బ్యానర్లు కట్టితే ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళి అంబటి రాంబాబు గారు ఈ బ్యానర్ తీయమని చెప్పాడు. 24 గంటలు టైం ఇస్తాం, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు తీయండి అని చెప్పొచ్చాడు. అది ఎవడో నాలాంటి వాడితో అనుకోండి వెళ్ళి ఆయన పీక్కొస్తాం, ఏది జరిగితే జరిగింది అని చెప్పాను. ఇంత దుర్మార్గం ఏంటంటే, దురదృష్టం, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఎక్కడైతే ప్రజల్ని వర్గాలుగా, మతాల పరంగా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేటి ఎవడైనా ఫ్లెక్సీలు పెడితే, ప్రచారం చేస్తే దాన్ని నిరోధించాల్సినటువంటి పోలీసులే ఆ బ్యానర్లకు కాపలా కాసే పరిస్థితి ఈ రాష్ట్రంలో దిగజారిందంటే పోలీస్ వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నారు డీజీపీ గారు? డీజీపీ గారు పోలీస్ వ్యవస్థను ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి మీరు, ఆ బ్యానర్ పెట్టిన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సినటువంటి మీరు, ఆ బ్యానర్లకే మీరు కాపలా కాసే పరిస్థితిలో పోలీస్ వ్యవస్థని ఎంతమంది కాకి బట్టలు వేసుకున్నటువంటి కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు మనస్సు చంపుకుని ఉద్యోగం చేస్తున్నారు, గతి లేక ఉద్యోగం చేస్తున్నారు. తెలీదా? పైనుంచి డీజీపీ చెప్తాడు, ఎస్పీలు చెప్తారు, సిపిలు చెప్తారు, డిఐజీలు చెప్తారు, ఐజీలు చెప్తారు. ఎదురు తిరగలేక ఈ పాపాలకన్నీ సహకరిస్తున్నారా లేదా? ఏం చేస్తారు? ఏమన్నా అంటే డిసిప్లినరీ యాక్షన్, క్రమశిక్షణ, ఉద్యోగం నుంచి పీకాయి. వాళ్ళు చదువుకుని అమ్మా నాన్న కష్టపడి చెమటోడ్చి రెక్కల మొక్కలు చేసుకుని వాళ్ళని చదివించి పోలీసు ఉద్యోగస్తులుగా తయారు చేస్తే ఇవాళ మీరు ఎవరికో లొంగిపోయి లా అండ్ ఆర్డర్ను కూడా ఈ రకంగా దిగజారి చేస్తే ఎంత ఆత్మక్షోభ ఈ పోలీసులకి, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలకు కానీ, సిఐలకు కానీ, డిఎస్పీలకు కానీ ఎంత క్షోభ. అది క్షోభతో ఉద్యోగం చేస్తుంటారు వాళ్ళు. ఇది తప్పు కదా డీజీపీ గారు? ఇది ఈ రకంగా పోలీస్ వ్యవస్థని తయారు చేయటం ఏమైనా ధర్మమా మీకు? ఇది మీ అమ్మగారు, నాన్నగారు కూడా ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఐపీఎస్ ఆఫీసర్ చేసి ఉంటారు కదా. అంటే మా మీద ఏంటంటే మీ రాష్ట్రం కాదు కదా అని మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దిగజార్చడం లా అండ్ ఆర్డర్ దీంట్లో ఇది అన్యాయం కదా డీజీపీ గారు. ఇది ఆ రోజున గుడికెళ్ళి పార్టీ పిలుపు మేరకు గుడికెళ్ళి స్వామివారికి దేవుళ్ళకి అర్చన చేసి, అయ్యా ఈ పాలకులకి మంచి బుద్ధి ప్రసాదించయ్యా, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి పూజలు చేసి, ఎందుకంటే దేవుడిని నమ్మేవాళ్ళం కాబట్టి
పూజలు చేసి బయటకు వస్తే బయట అంబటి రాంబాబుని అవమానకరంగా కర్రలతో లాఠీలతో జనాలు దాడి చేస్తే కారు మీద పడి ఆడవారు కూడా సభ్యత మరిచి అంబటి రాంబాబు గారిని, వారి తల్లి గారిని, వారి భార్య గారిని, వారి శ్రీమతిని పచ్చిగా వినలేని భాషతో తిడతంటే ఏం చేస్తారు? రాంబాబు కూడా మనిషే కదా, అంబటి రాంబాబు గారు మనిషే కదా, మనిషే కదా. అయినా కూడా ఇంటికెళ్ళి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించారు, నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకొకటి శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు. నడి బజారులో పట్టపగలు నా తల్లిని, నన్ను, నా శ్రీమతిని అందరినీ దూషించారు. తట్టుకోలేక నేను వాళ్ళతో పాటు ఇది చేయించినటువంటి వారిని కూడా మాట జారి వచ్చి ఉండొచ్చు, అయినా కూడా తప్పే నాది, నేను విచారిస్తున్నాను, ఆ మాటలు నా నోట్లోంచి వచ్చినందుకు నేను విచారిస్తున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మనం ఆయన ఏదో మా నోరు జారారు అన్నారు, చెప్పారు ఆయన. నా వయసుకి మాట్లాడడం సరికాదు, నేను అనలేదు. అది కూడా నన్ను వచ్చి ఎవరైనా తిడితే దానికి బదులుగా చూసుకుందామని చెప్పి అన్నాను తప్ప నేను ఏ వ్యక్తిని అనలేదని చెప్పాడు. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. మనం తీసుకొని చరిత్ర తీసుకోండి. అయినా ఆలేదో మాట్లాడారు, బాస్తు లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడారని మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఉదాహరణకు చెప్తున్నాను. కానీ అయితే పోలీసుల దగ్గరుండి ఆయన మీద దాడి చేయిస్తారా? కార్యకర్తలు దాడి చేయిస్తారా? మనుషులు కార్యకర్తలు అంటే ఎవరికి లేరనుకుంటున్నారా? దయచేసి ఇది సాంప్రదాయం కాదు. ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలు భారతదేశంలోనే అందులో స్వామి అనే ఒక పేరు ఉంది. చట్టాన్ని గౌరవిస్తారనే ఒక పేరు ఉంది, ఒక నాండు ఉంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అప్రతిష్టలు మూటగట్టుకోకండి. పోయింది మీ పరిపాలనది ఆ పేరు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక బీహార్ లాగో తయారవుతుంది. ఇదేనా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాను ఈ ప్రభుత్వం తాలూ పనితీరుని. ఏదైనా ఒక సమస్య వస్తే, ఒక ఇష్యూ వస్తే దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా మార్పు చేయాలి అని ఏది నచ్చితే చేతికొచ్చిన పని నోటు పని చేసి నాయకుల ఇళ్ల మీదో, కాపు నాయకుల ఇళ్ల మీదో నిప్పు పెట్టారని అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ మీ కుర్చీ కింద మీరే నిప్పు పెట్టుకుంటున్నారన్నటువంటి వాస్తవాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భస్మాసురుడు ఏ విధంగా వరం పొందిన తర్వాత తన నెత్తి మీద చెయ్యి పెట్టుకొని భస్మం అయిపోయాడో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబటి రాంబాబు గారింటి మీద, జోగి రమేష్ గారింటి మీద, విడుదల రజనీ గారి మీద నిప్పు పెడతాం. దాడులు చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు మీ కుర్చీ కింద మీరే నిప్పు పెట్టుకొని రాజకీయ భస్మం ఇవ్వతారని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అయితే చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అరాచకం పెట్టేగిపోయి
జంగిల్ రాజులాగా ఈ రాష్ట్రం మారిపోయింది.